K+ News Network presents. విద్యుత్ స్మార్ట్ మీటర్ల రద్దు కోసం సమరశీల పోరాటాలకు శ్రీకారం చుడతాం. కేంద్ర కమిటీ సభ్యులు ఎంఏ గఫూర్. విద్యుత్ ట్రాప్ ఛార్జీలు కరువు మండలాలను ప్రకటించాలని నగరంలోని కలెక్టరేట్ వద్ద సిపిఎం మహాధర్నాను నిర్వహించింది. ఈ ధర్నాకు ముఖ్య అతిథిగా పాల్గొన్న సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు ఎంఏ గఫార్ మాట్లాడుతూ, ఎన్నికల ముందు ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజానికానికి ఇచ్చిన సూపర్ 6 హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. విద్యుత్ ఛార్జీలు పెంచబోమని చెప్పి ఇప్పుడు ప్రజలపైన 18,000 కోట్ల రూపాయలు ట్రూ ఆఫ్ ఛార్జీల పేరుతో ప్రజలపై భారాలు మోపడం సరైన పద్ధతి కాదని మండిపడ్డారు. మరోపక్క విద్యుత్ స్మార్ట్ మీటర్ల రద్దు కోసం సమరశీల పోరాటాలకు శ్రీకారం చుడతామని హెచ్చరించారు. రాయలసీమ జిల్లాలలో 54 కరువు మండలాలను ప్రకటిస్తే కనీసం ఒక్క కరువు మండలం కూడా కడప జిల్లాలో మీకు కనబడలేదా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. నిధులు, నికర జలాలు, విభజన హామీల అమలు, జిల్లా సమగ్ర అభివృద్ధి కోసం కడప జిల్లా పట్ల వివక్షత వీడాలని అన్నారు. దశాబ్దాల తరబడి పెండింగ్ లో ఉన్న గాలేరు, హంద్రీనేవ, తెలుగు గంగ ప్రాజెక్టులకు బడ్జెట్ లో అరకొర నిధులు కేటాయిస్తే అవి ఎప్పుడు పూర్తవుతాయని ఆయన ప్రశ్నించారు. జిల్లాలో ఉక్కు ఫ్యాక్టరీ శిలాఫలకానికే పరిమితమైందని, పనులు ప్రారంభించడంలో కేంద్ర రాష్ట్ర పాలకులకు సరైన దృక్పథం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో జిల్లాలో ప్రజా సమస్యలను పరిష్కరించకపోతే రాబోయే కాలంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని వారి సందర్భంగా హెచ్చరించారు. ఈ మహాధర్నాలో సిపిఎం జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్, కార్యవర్గ సభ్యులు రామ్మోహన్, మనోహర్, శ్రీనివాస్ రెడ్డి, సుబ్బమ్మ, నగర కమిటీ సభ్యులు చంద్రారెడ్డి, సిపిఎం కార్యకర్తలు పాల్గొన్నారు. కాబట్టి ప్రజల తరఫున ప్రజల సమస్యల్ని నిర్ణయించడం కోసం మనం ఆందోళన చేస్తున్నాం తప్ప ఎవరికో వ్యతిరేకం, ఎవరికో అనుకూలం కానే కాదు చేస్తా ఉన్నాం. అలాగే దేశవ్యాప్తంగా ఒక రాజకీయ కార్యక్రమంగా మేము ఈ ధరలు, నిరుద్యోగము, ఈ సమస్యల మీద కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొని రావాలని దేశవ్యాప్తంగా ఆందోళన చేస్తున్నాం. వారం రోజుల పాటు అన్ని గ్రామాలు, పట్టణాల్లో తిరిగి అన్ని ప్రధానమైనటువంటి కేంద్రాల్లో ధర్నాలు జరుగుతున్నాయి. మన రాష్ట్రం వరకు వచ్చినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కూడా, ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం మొన్ననే వచ్చింది, 4-5 నెలలు అయింది. అయితే వాళ్ళ ఆలోచన ధోరణి వాళ్ళు అనొచ్చు, వెంటనే మమ్మల్ని వివరిస్తున్నారు. కానీ మీ పని మొత్తం చూసినప్పుడు అన్నం అంతా ఉడికేంత వరకు ఉండాల్సిన పని లేదు. కడప జిల్లాలో ఎన్ని కరువు మండలాలు ప్రకటించారని అడుగుతున్నాం. ఇప్పుడు అనంతపురం జిల్లాలో, బత్సాయి జిల్లాలో పరిస్థితి అట్లాగే ఉంది. అంటే రాయలసీమలో ఉన్నదే కరువు. ఏదైనా నీటిపారుదల గ్యారెంటీగా ఉండేటువంటి ప్రాంతం తప్ప మిగతా అంతా కరువే. ఇప్పుడు నీటిపారుదల ప్రాజెక్టు ఉండేటువంటి భూములు ఈ సంవత్సరం పచ్చితంగు విపరీతంగా వర్షాలు పడి పంటలు కురుస్తాయి. కాబట్టి కరువు మండలాల ప్రకటనలోనే మాకు అన్యాయం జరుగుతుంది. ఈ ప్రాంతంలో, వెనుకబడ్డ ప్రాంతంలో ప్రభుత్వం తీసుకుని వస్తుంది. మరి కడప జిల్లాలో ఎన్ని మండలాలు ప్రకటించారు మీరు? కడప జిల్లాకు సహాయం ఏం చేస్తున్నారు? ఇప్పుడు అనకాపల్లిలో ఉక్కు ఫ్యాక్టరీ అంటున్నారు చంద్రబాబు నాయుడు గారు. మంచిదే, కడప అనంతపురం జిల్లాలో పెట్టండి, ఏది అనకాపల్లిలో పెట్టండి. కడప జిల్లా ఉక్కు పరిశ్రమ ఏమైంది? శంకుస్థాపన చేసినారు. ఇక్కడ శంకుస్థాపన చేసిన ఉక్కు ఫ్యాక్టరీ ఎందుకు ప్రారంభించారు? అంటే రాయలసీమ ప్రాంతంలో ఉపాధి కల్పన అవసరం లేదా? ఇక్కడ ఉండేటువంటి ఈ చిన్న పరిశ్రమలకు సంబంధించినటువంటి ప్రారంభ పరిశ్రమలకు సంబంధించిన కార్యాలయాన్ని అమరావతికి మార్చినారు. ఎందుకు మార్చినారు అడుగుతుంది. కావాలంటే అమరావతిలో పెట్టుకోండి, కేంద్ర ప్రభుత్వంతో శాంక్షన్ చేయించుకోండి. కానీ ఉండేదాన్ని ఇక్కడ తీసుకొని పోవడం ఏ పద్ధతి? ఆ రకంగా ఏంటంటే వెనుకబడ్డ ప్రాంతాల యొక్క అభివృద్ధి కానీ, వెనుకబడ్డ ప్రాంతాల యొక్క ప్రజల సమస్యల పరిష్కారం విషయంలో కానీ ప్రభుత్వానికి శ్రద్ధ లేదు.